విజయనగరం జిల్లాలో మొన్న ఒక రామకృష్ణ అనే క్యాన్సర్ పేషెంట్కి చూసి ఆయన పరిస్థితి చూసి ఆయనకి ఏదో ఒక విధంగా సాయపడాలనే సంకల్ప దృక్పథంతో మా డాన్సర్స్ అందరం కూడా ముందుకు వచ్చాం. సో అదేవిధంగా మా అందరికీ వైడిఎస్ డ్యాన్స్ యశ్వంత్ తెలియపరచుగా నేను మా బ్రదర్ శ్రీనివాస్ అలాగే ఆదిత్య కలిసి ఇతనికి ఏదైనా చేయాలనే ఒక ఆకాంక్షతో చూసి మాకందరికీ పద్ధతికైనటువంటి మా విశాఖ తిల్లర్స్ వెంకటన్నయ్య గారికి విషయం తెలియజేయడం జరిగింది. సో దాంతో ఆయన పరిస్థితి చూడడానికి మా వెంకటన్నయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాన్ని ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని ఆ ఫ్యామిలీకి అండదండగా ఉంటానని అక్షరాల చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం అనేది జరిగింది. అది ఆ వెంకటన్నయ్య గారు సో అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కొంత అమౌంట్ అనేది వెంకటన్నయ్య గారు కలెక్ట్ చేసి ఆ ఫండ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా 6 నెలలకి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సరిపోయేటట్లు ఫండ్ని వెంకటన్నయ్య గారు కలెక్ట్ చేసి ఆ ఫ్యామిలీకి ఎప్పుడుగా అన్ని విధాలుగా కూడా నేను మీకు తోడు ఉంటానని చెప్పి భరోసా ఇచ్చి ఆ ఫ్యామిలీలో ఒక చిరునవ్వు అయితే తెలియజేశారు. ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. సో ఈ అమౌంట్ని ఇక్కడితో కాకుండా ఇంకా ఆ ఫ్యామిలీకి ఎటువంటి విధంగా హెల్ప్ కావాలన్నా మా వెంకటన్నయ్య గారు మా అందరికీ తెలియపరచమని యశ్వంత్కి తెలియపరిస్తే రిషికి తెలియపరుస్తారు. దాని ద్వారా నాకు కూడా వస్తుంది, నేను కూడా వచ్చి మీ కుటుంబానికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలియజేశారు. సో అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గండ్రేడ్లు శ్రీరామ్ గారు 10,000 రూపాయలు హెల్ప్ చేశారు. సో అదేవిధంగా వరుణ్ విజయ్ గారు విజయవాడలో బిజినెస్ పర్సన్, ఆయన కూడా ఒక 20,000 రూపాయలు వెంకటన్నయ్య గారు స్టేటస్ పెట్టగానే దానికి రెస్పాండ్ అయ్యి ఇచ్చి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. ముఖ్యంగా మా వైజాగ్ డాన్సర్స్ యూనియన్ మెంబర్స్ అందరి సపోర్ట్తో మా వెంకటన్నయ్య గారు ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని మా పిల్లలకు కూడా ఒక మంచి ఉద్దేశంతో నడవడుచుకోవాలని చెప్పి వాళ్ళ అబ్బాయి అయినటువంటి ముఖేష్ గారిని కూడా దగ్గర నుండి తీసుకొచ్చి ఆ ఫ్యామిలీకి ఒక వెన్నుదన్నుగా నిలిచారు. సో ఈ కుటుంబానికి ఎంతగానో ఆ కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంకటన్నయ్య గారికి చాలా చాలా కృతజ్ఞతలై ఉంటామని చెప్పి తెలియపరచడం జరిగింది. ఆ ఫ్యామిలీలో ఒక చిరునవ్వు అనేది చూడడం చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా భావిస్తున్నాం. వాళ్ళ రామకృష్ణ గారు వాళ్ళ వైఫ్ చేతిలో అమౌంట్ పట్టుకున్న ఆవిడ రామకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ అనమాట, ఆ వెంకటన్నయ్య గారి పక్కన ఉండేది. సో ఇంత మంచి కార్యక్రమానికి నిజంగా వెంకటన్నయ్య గారు పూనుకొని ఆ కుటుంబానికి అన్ని విధాలుగా భరోసా ఇచ్చి చాలామంది ఎన్నో మాటలు చెప్తుంటారు కానీ ఎవరు ఏది చేసిందైతే ఉండదు. అటువంటిది ఆయన వచ్చి ఈ పొజిషన్ చూసి మా సంస్థ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఈ విషయంలో. ఎందుకంటే ఇంత మంచి హెల్ప్ఫుల్ అనే కార్యక్రమం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక 6 నెలలకి అన్ని విధాలుగా సరిపడే అంత అమౌంట్ని అయితే వెంకటన్నయ్య గారు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎటువంటి హాస్పిటల్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఎటువంటి హెల్ప్ చేయడానికైనా ఆయన ముందు అడిగేశారు. సో అందరికీ కూడా తెలియపరుస్తానని చెప్పడం, ఆ కుటుంబంలో ఆ సిస్టర్లో ఒక చిరునవ్వని చూడటం అయితే మా సంస్థ నుండి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంత మంచి భరోసా ఇచ్చిన మా వెంకటన్నయ్య గారికి సో అదేవిధంగా టోటల్ వైజాగ్ డాన్సర్స్ యూనియన్ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో అదేవిధంగా మా అందరికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా అందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అదేవిధంగా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా ఆర్థిక సాయం పరంగా కూడా ఆయనకి ఏటి అవ్వదని వెన్నుదన్నుగా నిలిచారు వెంకటన్నయ్య గారు. సో విధంగా వాళ్ళ దగ్గరుండి ఆటో ఎక్కి మరి వాళ్ళ ఫ్యామిలీతో అన్ని మాట్లాడి ఆ ఆటో అతన్ని కూడా అప్రిషియేట్ చేసి
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో అదేవిధంగా మా వెంకటన్నయ్య గారు కూడాను మా టీం మెంబర్స్ యశ్వంత్ను, అదేవిధంగా శ్రీనును, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చి మా శ్రీనును యశ్వంత్ను, సో అదేవిధంగా నన్ను కూడాను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేసి ఈ మంచి కార్యక్రమంలో సపోర్ట్ చేసి మీ అందరి వల్ల ఈ కార్యక్రమం జరిగిందని మా అందరినీ కూడా ఆయన అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.